నవగ్రహాలన్నిట్లోనూ కూడా దేవతలందరిలోనూ కూడా ప్రత్యక్షంగా కనబడేటువంటి యొక్క దేవుడు సూర్య భగవానుడు. ఆయనకి ప్రీతికరమైనటువంటి యొక్క రోజు ఆదివారం అన్నమాట. దాన్నే భానువాసరము అని కూడా మనం సంస్కృతంలో చెప్పుకోవడం జరిగింది. వారానికి అధిపతి అంటే ఇప్పుడు సోమవారం శివుడికి ఇష్టము, ఆదివారం సూర్యుడికి ఇష్టము, మంగళవారం ఆంజనేయ స్వామికి ఇష్టము, ఇలా కాదండి. వారాలకి అధిపతులుగా ఎలా నియమించబడతారంటే సూర్యుడు సూర్యోదయం అంటే ప్రాతకాలమున బ్రహ్మముహూర్తం 4 గంటల నుంచి 5 గంటల 40 నిమిషాల వరకు 1:40 పాటు ఉంటుందట. దాన్ని 2 గడియలు అని అంటారు. అంటే 140 నిమిషాల పాటు 1:40 పాటు మనకు 100 నిమిషాలు 120 నిమిషాలు 140 నిమిషాలు ఉండేదాన్ని బ్రహ్మముహూర్తం అంటారనమాట. ఆ బ్రహ్మముహూర్తం గడిచిన తర్వాత ప్రాతః సంధ్య మొట్టమొదటి సూర్యోదయం మనకి కనబడేటువంటిది ఒక హోరాకాలము అని అంటారు. హోరా అంటే సూర్యుడు మొట్టమొదటగా ప్రవేశించేటువంటి యొక్క గడియ. ఆయన ఏ గడియలో ప్రవేశిస్తే ఆ రోజుకి అధిపతి ఎవరైతే దాన్ని ఆ వారంగా చెప్తారు. ఆదివారం నాడు సూర్యహోరలో మొట్టమొదట సూర్యుడు ప్రవేశిస్తాడు, దాన్ని ఆదివారంగా. సోమవారం నాడు చంద్రహోరలో ప్రవేశిస్తాడు. అంటే సూర్యోదయం నాడు ఏ హోరాకాలం నడిస్తే ఆ హోరకి ఆ వారాధిపతిగా మనం చెప్పుకుంటాం. సోమవారం నాడు చంద్రహోరలో ప్రవేశిస్తాడు కాబట్టి సోమవారం అని, మంగళవారం నాడు కుజహోరలో ప్రవేశిస్తాడు కాబట్టి మంగళవారం అని, బుధవారం నాడు బుధహోరలో ప్రవేశిస్తాడు కాబట్టి బుధవారం అని, శనివారం నాడు శనిహోరలో ప్రవేశిస్తాడు కాబట్టి శనివారం అని, ఇట్లా వారాలన్నిటికీ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అంతేగాని సోమవారం శివుడికి ప్రీతి, మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రీతి, బుధవారం గణపతికి ప్రీతి కాదు. ఈ గ్రహాలకి అధిపతులు వాళ్ళు కాబట్టి ప్రత్యక్షంగా మనం గ్రహాలని చూడలేం కాబట్టి వాటిని ఆరాధించి ఆ గ్రహాలు ఇచ్చేటువంటి ఫలితం మనకి దక్కాలి అని చెప్పని ఆ వారాధిపతులు, ఇప్పుడు ఎలా అయితే మన పైన ఒక అధికారి ఉంటాడు, ఆ అధికారి మన మాట వినట్లేదు, అప్పుడేం చేయాలి? ఆ పై అధికారికి చెప్పాలి. ఆ పై అధికారి కూడా వినట్లేదు, అప్పుడేం చేయాలి? ముఖ్యాధికారికి చెప్పాలి. ముఖ్యాధికారి కూడా వినట్లేదు, ఎవరికి చెప్పాలి? కంపెనీ ఓనర్కి చెప్పాలి. ఆ ఓనర్ ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి, ఈశ్వరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వారు కంపెనీ ఎండి, సిఇఓ, మేనేజింగ్ డైరెక్టర్. వాళ్ళ కింద వచ్చేటువంటి అధిపతులు ఎవరైనా ఉన్నారు అని అంటే మనకి వాళ్ళు ఈ ఆంజనేయ స్వామి కానివ్వండి, రాముల వారు కానివ్వండి. రాముల వారు కూడా దశావతారాల్లో ఒక అవతారం, కానీ విష్ణుమూర్తే ప్రథమం అన్నమాట. అలా వీళ్ళంతా కూడా ఏంటి అంటే మీ అందరికీ అర్థమయ్యే భాషలో హెచ్ఆర్లు, టీమ్ లీడర్లు వీళ్ళు అనమాట. వాళ్ళ కింద ఉండేటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే అష్టదిక్పాలకులు, నవగ్రహాలు వీళ్ళు అనమాట. వీళ్ళేంటి? ముఖ్యంగా మనని మానిటర్ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు, మన జీవితంలో ముఖ్య అవసరాలను తీర్చేటువంటి వాళ్ళు అనమాట. వీళ్ళందరూ మన మాట వినాలి అని చెప్పని మనం ప్రతినిత్యము కూడా ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి హోరాకాలాలలో పూజా కార్యక్రమాలను చేయాలి అని మన ఋషులు పెద్దలంతా కూడా చక్కటి గ్రంథాలని రచించి మనకు ఒక పూజా విధానాన్ని అలవరిచారనమాట. అందుకనే మనం సూర్యోదయంలో చేసేటువంటి పూజకి ఉత్తమమైన ఫలితం ఉంటుందట. అంటే 100కి 100% ఫలితం ఉంటుందట. సూర్యోదయం దాటిన తర్వాత గడియ అంటే గంటన్నర తర్వాత 5:40 నుంచి 6:30 దాకా సూర్యోదయ కాలం మనకి మంచి ముహూర్తం. ఆ టైంలో చేసిన తర్వాత ఆ టైం నుంచి 7:30 దాకా కూడా చేసేటువంటిది ఉత్తమమైన ఫలితం. ఆ తర్వాత 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో చేసేది మధ్యమ ఫలితం. 9 గంటల దాకా కూడా మనకు సూర్యోదయ ఫలితమే వస్తుంది. 9 గంటల తర్వాత నుంచి 11 గంటల దాకా చేసేది మధ్యమ ఫలితం. 11 తర్వాత నుంచి సాయంత్రం దాకా చేసేదంతా కూడా అధమ ఫలితం. అంటే పితృకర్మలకు చేయాల్సినటువంటి సమయం మాత్రమే అది. ఉదయం 9 గంటల లోపు చేసుకుంటే ఆ పూజా ఫలితం అధికంగా ఉంటుందట. అది మనకి ఈ విధంగా వారాలన్నిటినీ కూడా నియమించి ఆ వారాలన్నిటికీ కూడా నవగ్రహాలని అధిపతులను చేసి ఆ విష్ణుమూర్తి వారు వారిని పాలించమని చెప్పారనమాట. ఆ విధంగా మన జీవితంలో మనం నిద్ర లేచింది మొదలు సాయంత్రం పడుకునేదాకా కూడా మనందరికీ ముఖ్యంగా కావాల్సినటువంటి సంకల్పాలు ఏమిటయా? మమ సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, వీర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య. అభివృద్ధి అంటే పెరగటం. ఇవన్నీ నాకు పెరగాలి. ఎన్ని సంకల్పాలు వచ్చాయి? 9 సంకల్పాలు. ఈ 9 సంకల్పాలకి కూడా అధిపతులు ఈ 9 మంది. ప్రతి మనిషి జీవితంలో ముఖ్యంగా జాతకాన్ని నియంత్రించేవి, నియమించేవి, నడిపించేవి కూడా ఈ 9 నవగ్రహాలే. అందులోనూ కూడా 9 నవగ్రహాలన్నిటికీ కూడా ముఖ్య నాయకుడు సూర్య భగవానుడు. ఆయన మీరు ఇక్కడ చూడండి, మధ్యలో వృత్తం ఉంది చూసారా, చిన్నది పసుపు. ఆ మధ్యలో ఉండేటువంటి వృత్తం బిందువు ఏదైతే ఉంటుందో అది సూర్య భగవానుడు అనమాట. దానిపైన 3 త్రికోణం ఉంటుంది. అది 3 కాలాలకి, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం
ఇది సంధ్యలకి కూడా సమానం. తర్వాత చూడండి 6 మీకు కోణాలు కనబడతాయి 6 మాసాలకి. మనకి 6 మాసాలు 12 నెలలు కదండి అంటారు. 6 ఋతువులు మనకి లెక్క, ఆ లెక్కన 6 అన్నమాట. తర్వాత 8 కోణాలు ఉంటాయి, అష్టదిక్పాలకులకి సమానం అన్నమాట అవి. నవగ్రహాలన్నీ కూడా చుట్టూతా ఉండి పాలిస్తూ ఉంటే సూర్య భగవానుడు అష్టదిక్పాలకులని అంటే దశ దిశలా కూడా ఆయన వ్యాపించి ఉండేటువంటి వాడు సూర్య భగవానుడు అనమాట. ఆ అష్టదిక్పాలకులకి కూడా అవి కోణాలు. తర్వాత ఆ వృత్తం ఏదైతే ఉందో 365 రోజులకి కూడా అంటే ఎక్కడా ఆగకుండా వృత్తాకారంలో తిరుగుతూనే ఉంటాడు అన్నమాట ఆయన. ఆ దానికి ప్రతీకగా ఆ వృత్తం. 12 పైన ఉండేటువంటి యొక్క 12 పద్మాలు కూడా ఆయన నామాలు. 12 మాసాలు మనకి 12 నెలలు ఎలాగో ఆ 12 నెలల్లోనూ కూడా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశికి ఆధిపత్యాన్ని వహిస్తూ సూర్య సంక్రమణము అని జరుగుతుంది. మనందరికీ ముఖ్యంగా తెలిసింది మకర సంక్రాంతి, మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు అని. మిగతావి కూడా రాసులే కదా, ఆ రాసుల్లోనూ కూడా ప్రతి నెల ఒక్కొక్క ముహూర్తాన ఆయన ప్రవేశిస్తూ ఉంటాడు. ఆ సంక్రమణలే ఆ చుట్టూతా ఉండేటువంటి యొక్క 12 ఆవరణలు. తర్వాత 4 వేదాలు, 4 ద్వారాలు. ఇదిగోండి ఇవి ఉన్నాయి చూసారా, వీటిని 4 వేదాలకి 4 ద్వారాలకి కూడా ప్రతీకగా మనం వేస్తామన్నమాట. యంత్రము అంటే మన మనస్సులో మన శరీరంలో ఏదైతే ఆత్మ ఉంటుందో అంటే మన మనిషి అనేటువంటి వాడు ఫలానా డిగ్రీ చదవాలి, ఫలానా పని చెయ్యాలి, ఫలానా దీనికోసం వాడు జీవించాలి, ఫలానా ఉత్తమమైన ఫలితాన్ని వాడు పొందాలి, ఈ చెప్పేటువంటి ప్రక్రియే మన మనసులో ఉండేటువంటి యంత్రం. ఇక్కడ స్వామివారి యంత్రానికి అర్థం ఏంటయ్యా అంటే ఆయన పాలించేటువంటి యొక్క విషయాలన్నింటినీ యంత్రంగా మనం వేస్తాం. శ్రీచక్రం ఉందనుకోండి, మేరు అంటాం. ఆ మేరులో రకరకాల కోణాలు, రకరకాలటువంటి యొక్క ఆకారాలు ఉంటాయి. అవన్నీ అమ్మవారి గణాలు, ఆవిడ ద్వారాలు, ఆవిడ నివసించేటువంటి యొక్క కొండలు. అదేవిధంగా ఇక్కడ సూర్యుడు ఆయన పాలించేటువంటి యొక్క దిక్కులని, నెలలని, కాలక్రమాన్ని వీటన్నిటినీ కూడా వేసుకుంటూ వచ్చేదే ఈ సూర్య యంత్రం అన్నమాట. ఈ సూర్య యంత్రంతో పాటుగా మనం ఇక్కడ నవగ్రహాల ఆకారాలను కూడా వేసుకున్నాం. అంటే ఈ యొక్క నవగ్రహాలన్నీ కూడా మన అంతరిక్షంలో ఆయా రూపాలలో ఆ మండలంగా ఉంటుందట. మనందరికీ తెలుసుగా భూమి వృత్తాకారంలో ఉంటుంది అని, సూర్యుడు వృత్తాకారంలో ఉంటాడు అని. అయితే ఈ యొక్క నవగ్రహాలన్నీ కూడా ఈ ఆకారాలలో అంతరిక్షంలో సంచరిస్తూ ఉంటాయట. వాటి యొక్క పీఠాలన్నీ ఆ విధంగా ఉంటాయట. మనం ఈ రోజున ఆదివారం నాడు సూర్య భగవానుడికి చాలా ప్రీతికరమైనటువంటిది, ఆయన మొట్టమొదటిగా ప్రవేశించేటువంటిది. పైగా మాఘమాసంలో ఆయన జన్మదినం రోజున మనం ఈ యొక్క సూర్య నమస్కారాలను మనం ఈ పూట చేసుకుంటున్నాం. ఇప్పటిదాకా కూడా చేసింది స్వామివారి ఆవాహన, అర్చన. ఎదురుకుండా ఉండే పొలంలో ఉండేటువంటిది మనకి స్ఫటిక సూర్య బింబం, అది మా దేవతార్చనలో ఉంటుంది. అలాగే పైన ఉండేది చేత్తో లిఖించినటువంటి సూర్య యంత్రం. అది చక్కగా మా అన్నయ్య గారు, మా గురువు గారు, ఆయన నూజివీడి దగ్గర ఉంటారు, వారి ఇంట్లో నుంచి తీసుకొచ్చారన్నమాట. అది నా దగ్గర కూడా లేదు, ఆ యంత్రం ఆయన దగ్గరే ఉంది. ఆయన దగ్గర నుంచి ఆ యంత్రం తీసుకుని వచ్చారు. మనం వాటికి ఇప్పటిదాకా చేసింది షోడశ ఉపచార ఆవాహన పూజ. ఏ విధంగా అయితే మనం ఒక విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహాన్ని ఆరాధన చేసి దానికి అర్చన అష్టోత్తరం చేస్తామో ఆ విధంగా ఆవాహన, అర్చన, అష్టోత్తర పూజా కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు మనం దీంట్లో మొట్టమొదటి భాగంగా తృచ అర్ఘ్య ప్రదానం. స్వామివారికి సూర్యుడికి అర్ఘ్యం అంటే ప్రీతి మనందరికీ తెలిసిందే అన్నమాట. సూర్యో అర్ఘ్యప్రియ, విష్ణో అలంకార ప్రియ, శివో అభిషేక ప్రియ, బ్రాహ్మణో భోజన ప్రియ. భోజనం అంటే తింటాడని కాదండి, మాట్లాడతాడు అని అర్థం అన్నమాట. ఇది ఖచ్చితంగా చెప్పాలి నేను. బ్రాహ్మడు అనేటప్పటికి ఏదో భోజనం చేసి ఇంత పొట్ట వేసుకుంటాడని కాదు దాని అర్థం. బ్రాహ్మడు అనేటువంటి వాడు మాట్లాడేటువంటి వాడు, మాట్లాడి నలుగురికి అర్థమయ్యేటట్టు చెప్పేటువంటి వాడు పురోహితుడు. పురము అంటే జనాలు, పురపాలక సంఘం అంటాను చూసారా, పురము అంటే జనం, దాన్ని హితాన్ని కోరేటువంటి వాడు పురోహితుడు. అంటే ఆయన నలుగురికి మంచి చెప్పి ధర్మ మార్గంలో నడిపించడానికి మొట్టమొదటిగా ఉపయోగపడేటువంటి వాడు, విష్ణుమూర్తికి అవసరమైనటువంటి వాడు బ్రాహ్మడు. అది అంతేగాని భోజనం చేసేవాడు, టిఫిన్లు చేసేవాడు అని కాదండి దాని అర్థం. అది ఆ విధంగా సూర్యో అర్ఘ్యప్రియ, ఆయనకి అర్ఘ్యం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఆ అర్ఘ్యాన్ని తృచా మంత్రంతో మనం మొదటగా చేసుకోవటము. అది అయిన తర్వాత మనకి మహాసౌరము అని ఒక గ్రంథం ఉందన్నమాట. మహాసౌరము అని అంటే మన ఉన్న వేదాలన్నిట్లోనూ కూడా సూర్యుడి కోసం ప్రత్యేకంగా నియమించబడినటువంటి యొక్క బ్రహ్మోత్తర పురాణంలో చెప్పినటువంటి అనువాకం అన్నమాట. దాన్ని మనం పారాయణం చేస్తూ దాంతో పాటుగా మనం నమస్కారాలు కూడా చేస్తాం. అది పూర్తయిన తర్వాత చేస్తారు, హోమము చేస్తారు, నమస్కారాలు చేస్తారు, పారాయణ చేస్తారు. అంటే అవసరాన్ని బట్టి, ఆరోగ్య స్థితిని బట్టి. మనం లోక కళ్యాణం కోసం చేస్తున్నాం కాబట్టి మనందరం నమస్కారాలు చేస్తాం. ఆరోగ్యం తీవ్రంగా ఉండి హాస్పిటలైజ్ అయి ఉన్నటువంటి పరిస్థితుల్లో హోమం బాగా ఉపయోగపడుతుంది. అంటే తీవ్రంగా ఫలితం ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే ప్రత్యక్ష భగవానుడు అగ్నిదేవుడు.
ఆయనకు మనం ప్రత్యక్షంగా ఆహుతి ఇచ్చామనుకోండి తొందరగా మనకి ఇస్తాడు. అలా ఇప్పుడు అర్చన చేస్తాము, ఆవాహన చేస్తాం, 10 అడుగుల విగ్రహం పెడతాం, 100 కొబ్బరికాయలు కొడతాం, 100 కొబ్బరికాయలు మనమే తీసేసుకుంటాం. ఆయనకేం వెళ్ళవు. ఏ దేవుడికైనా సరే అంత పెద్ద దండ వేసినా రేపు తీసి బయటపడేయటమే. కానీ ప్రత్యక్షంగా చేరేది ఎవరి దగ్గరికి? అగ్నిదేవుడి దగ్గరికి. అందుకని తీవ్ర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం అగ్నిదేవుడిని ఆరాధన చేయాలి. ఆ విధంగా హోమం చేసుకుంటే ఫలితం త్వరితంగా ఉంటుంది. అది ఎప్పుడు తీవ్ర పరిస్థితుల్లో. అలాగని అస్తమానం హోమం చేయమని కాదు దాని అర్థం. చేసుకుంటే మంచిదే, తప్పని కాదు. పరిస్థితి తీవ్రతను బట్టి మనం హోమం చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఈయనకి ప్రీతి నమస్కారము అర్ఘ్యము కాబట్టి మనం నమస్కారాన్నే చేస్తాం. ఎందుచేత? మనం లోక కళ్యాణం కోసం, మన ఒక్కళ్ళకే కాదు అందరం కూడా బాగుండాలి అని చెప్పని మనం ఇక్కడ నమస్కారాలను మనం చేస్తున్నాం. ఆ విధంగా ప్రారంభించుకుందాం. 9 కూడా మనకి నవగ్రహాలు. అందులో మొట్టమొదటిగా ఉండేటువంటి వాడు సూర్య భగవానుడు. ఆయన తర్వాత వచ్చేటువంటి వాడు ఆగ్నేయంలో సమచతురస్ర మండలంగా చంద్ర భగవానుడు. తర్వాత దక్షిణాకారంలో త్రికోణంలో ఉంటాడుట. ఆయన 3 భుజాలతో ఉంటాడు, అంగారకుడు. ఆ తర్వాత ఈశాన్య దిగ్భాగంలో బాణాకారంగా ఉండేటువంటి వాడు బుధగ్రహం. తర్వాత ఉత్తరాకారంలో ఇక్కడ దీర్ఘ చతురస్రంగా ఉండేటువంటి వాడు బృహస్పతి అంటే గురు భగవానుడు. తర్వాత తూర్పున పంచకోణాకార మండలం 5 కోణాలతో నక్షత్ర రూపంగా ఉండేటువంటి వాడు శుక్రుడు. తర్వాత పశ్చిమ భాగంలో ధనుస్సాకారంగా ఉండేటువంటి వాడు శని. తర్వాత నైరుతిలో శూర్పాకారం అంటే ఒక ఆకారం లేకుండా తిరిగేటువంటి వాడు, ఆ సర్పంలో కింద భాగం అన్నమాట, ఆయన రాహు. ఆ తర్వాత ధ్వజాకారంగా ఉండేటువంటి వాడు వాయువ్యంలో ఉంటాడు కేతువు. ఇక్కడ మనకి అర్థమైందా? ఈ 9 కూడా నవగ్రహాలు. ఈ నవగ్రహాల నుంచి వచ్చేటువంటి యొక్క అన్ని లాభాలని, సంకల్పాలని, దోషాలను తొలగించి ఇచ్చేటువంటి ఫలితాలని కూడా మనం ఈరోజు పొంది మన జాతక దోషాలను కూడా నివృత్తి చేసుకుని ఆ సూర్య భగవానుని అనుగ్రహంతో చక్కటి ఆరోగ్యాన్ని, వజ్రదేహాన్ని, అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క దేహం ఎలా ఉంటుందట? వజ్రదేహం. ఆయనకి ఏ దెబ్బ శరీరం మీద తగలదట. వెంట్రుకలతో ఇలా ఇలా గీకినట్టు ఉందంట. పెద్ద పెద్ద బాణాలు వేసినా, పెద్ద పెద్ద గదలతో కొట్టినా కూడా ఆంజనేయ స్వామికి నెమలేకతో గీకినట్టుగా ఉంటుందట. అలాంటి దేహాన్ని మనం పొందాలి అని ఈ పూట సూర్య భగవానుడికి మనందరం కూడా చక్కగా అర్చన చేద్దాము. అందరూ కూడా చొక్కాలు తీసేసి, కండువా ఉంటే భుజం మీద వేసుకుని మీరు అందరూ కూడా చొక్కాలు తీసుకుని చక్కగా ఒకసారి నమస్కారం చేసుకుని మీ పొజిషన్లలో కూర్చుంటే ఈ లోపు మనం మొదలు పెట్టేద్దాం. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చ క్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం తైవతైశ్చ సమాగమ్య దృష్టమభ్యాగతో రణం ఉపగమ్య బ్రవీద్రామ అగస్త్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వా నరేన్ వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యమక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమన ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వాభివస్తం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో శేష తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురాగణాన్ లోకాన్ పాతి కభస్తభిః ఏష బ్రహ్మ చ విష్ణుశ్చ శివస్కందః ప్రజాపతిః మహేంద్రో ధరదః కాలో యమः సోమో హ్యపాం పతిః పితరో వసవः సాధ్యాశ్వినో మరుతో మనుః వాయుర్వన్నిః ప్రజా ప్రాణా ఋతుకర్తా ప్రభాకరః ఆదిత్యः సవితా సూర్యా ఖగపూషా కభస్తిమాన్ సువర్ణ సదృశో బాలుర్హిరణ్యరేతా దివాకరః హరిరశ్వసహస్రాచ్యే సప్త సప్తిర్మరీచిమాన్ తిమిరోన్మధనః శంభుత్వష్టా మార్తాండ అంశుమాన్ హిరణ్యగర్భశిశిరోస్తపనో భాస్కరో రవిః అగ్నిగర్భోదితేః పుత్ర శంఖశిశిరనాశనః వ్యోమనాథస్తమో భేది ఋగ్వజుః సామపారగః ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీధి ప్లవంగమః ఆతపే మండలే మృత్యుః పింగళः సర్వతాపనః కవిర్విశ్వో మహాతేజ రక్తः సర్వభవోద్భవः నక్షత్రగ్రహతారానమధిపో విశ్వభావనః తేజసామాపి తేజస్వీ ద్వాదశాత్మ నమోऽस्तुते నమః పూర్వాయ గిరజే పశ్చిమే గిరజే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయ భద్రాయ హర్యశ్వాయ నమో నమః నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే
भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नाय मितात्मने कृतघ्नघ्नाय देवाय ज्योतिषां पतये नमः तप्तचामीकराभाय वह्नये विश्वकर्मणे नमस्तमोभिनिघ्नाय रुचये लोकसाक्षिणे नाशयत्येष वैभूतं तदेव सृजति प्रभुः पायत्येष तपत्येष वर्षत्येष गभस्तिभिः एष वृत्तेषु जागर्ति भूतेषु परिनिष्ठितः एष एवाग्निहोत्रं च परं चैवाग्निहोत्रिणां वेदाश्च क्रतुवश्चैव क्रतूनां फलमेव च यानि कृत्यानि लोकेषु सर्वये शर्विप्रभुः येनामापत्सु कृत्स्रेषु कान्तारेषु भयेषु च कीर्तयन् पुरुषः कश्चिन्नावसीदति राघव पूजयस्त्वैनमेकाग्रो देवदेवं जगत्पतिम् एतत्त्रिगुणितं जप्त्वा युद्धेषु विजयिष्यसि अस्मिन् क्षणे महाबाहो रावणत्वं वधिष्यसि एवमुक्त्वा तदागस्त्वो जगामा च यथा कथम् एतच्छ्रुत्वा महातेजनष्टशोकभवत्तदा धारयामास सुप्रीतो राघवः प्रयतात्मवान् आदित्यं प्रेक्ष्य जप्त्यातो परं हर्षमवाप्तवान् त्रिराचम्या शुचिर्भूता धनुराधाय वीर्यवान् रावणं प्रेक्ष्य हृष्टात्मा युद्धाय समुपागतम् सर्वयत्नेन महता वधे तस्य धृतो भवतु अथ रविरवदन् निरीक्ष रामं मुदितमनाः परमं प्रहृष्यमानः दिहिचरपति संक्षयं विदित्वा स्वरगणमध्यगतो वचस्त्वरेति वाल्मीकि रामायणान्तर्गत आदित्यहृदयस्तोत्रपारायणेन एतत्पदं सवितृ सूर्यनारायण परब्रह्मार्पणमस्तु। ओम सूर्य हरिमा ओम सूर्याय नमः। श्री पद्मनिषाचार्य समेत सवितृ सूर्यनारायण परब्रह्मणे नमो नमः। यदमर्घ्यं समर्पयामि। ओम भूर्भुवस्सुवः ओम हरैं हरिमानं चनाशय हरैं ओम श्री उष्णभानवे नमः। श्री पद्मनिषाचार्य समेत सवितृ सूर्यनारायण परब्रह्मणे नमो नमः। यदमर्घ्यं समर्पयामि। ओम भूर्भुवस्सुवः ओम हरौं शुके शमय हरिमानं हरौं ओम कखाय नमः। पद्मनिषाचार्य समेत सवितृ सूर्यनारायण परब्रह्मणे नमो नमः। यदमर्घ्यं समर्पयामि। ओम भूर्भुवस्सुवः ओम ह्रः रोपणाका सुदद्मसि ह्रः ओम पूष्णे नमः। पद्मनिषाचार्य समेत सवितृ सूर्यनारायण परब्रह्मणे नमो नमः। यदमर्घ्यं समर्पयामि। ओम भूर्भुवस्सुवः ओम ह्रां अथो हरिद्रवेषु मे ह्रां ओम हिरण्यगर्भाय नमः। श्री पद्मनिषाचार्य समेत सवितृ सूर्यनारायण परब्रह्मणे नमो नमः। यदमर्घ्यं समर्पयामि। ओम भूर्भुवस्सुवः ओम ह्रीं हरिमाणं निदद्मसि ह्रीं ओम मरीचये नमः। उषाचार्य समेत सवितृ सूर्यनारायण परब्रह्मणे नमो नमः। यदमर्घ्यं समर्पयामि। ओम भूर्भुवस्सुवः ओम ह्रूं उदगादयमादित्यः ह्रूं ओम आदित्याय नमः। श्री पद्मनिषाचार्य समेत सवितृ सूर्यनारायण परब्रह्मणे नमो नमः। यदमर्घ्यं समर्पयामि। ओम भूर्भुवस्सुवः ओम ह्रैं विश्वेन सहसा ह्रैं ओम सवित्रे नमः। अन्धयन् ओम अर्काय नमः। पद्मनिषाचार्य समेत सवितृ सूर्यनारायण परब्रह्मणे नमो नमः। यदमर्घ्यं समर्पयामि। ओम भूर्भुवस्सुवः ओम ह्रः मो अहं द्विषते रथं ह्रः ओम भास्कराय नमः। श्री पद्मनिषाचार्य समेत सवितृ सूर्यनारायण परब्रह्मणे नमो नमः। यदमर्घ्यं समर्पयामि। ओम भूर्भुवस्सुवः ओम ह्रां ह्रीं उद्यान्नद्यमित्रमः आरोहणोत्तरान्धवं ह्रां ह्रीं ओम मित्ररविभ्यः नमः। श्री पद्मनिषाचार्य समेत सवितृ सूर्यनारायण परब्रह्मणे नमो नमः। यदमर्घ्यं समर्पयामि। ओम भूर्भुवस्सुवः ओम ह्रूं ह्रैं रुद्रोगं मम सूर्य हरिमानं चनाशय ह्रूं ह्रैं ओम सूर्यभानुभ्यः नमः। श्री पद्मनिषाचार्य समेत सवितृ सूर्यनारायण परब्रह्मणे नमो नमः। यदमर्घ्यं समर्पयामि। ओम भूर्भुवस्सुवः ओम ह्रौं ह्रः सुखे शमय हरिमानं रोपणाका सुदद्मसि ह्रौं ह्रः ओम ककभूषोभ्यः नमः। श्री पद्मनिषाचार्य समेत सवितृ सूर्यनारायण परब्रह्मणे नमो नमः। यदमर्घ्यं समर्पयामि। ओम भूर्भुवस्सुवः ओम ह्रां ह्रीं अथो हरिद्रवेषमय हरिमाणं निदद्मसि ह्रां ह्रीं ओम हिरण्यगर्भमरीचिभ्यो नमः। श्री पद्मनिषाचार्य समेत सवितृ सूर्यनारायण परब्रह्मणे नमो नमः। यदमर्घ्यं समर्पयामि। ओम भूर्भुवस्सुवः ओम ह्रूं ह्रैं उदगादयमादित्योश्वेन सहसा सह ह्रूं ह्रैं ओम आदित्य सवितृभ्यः नमः। श्री पद्मनिषाचार्य समेत सवितृ सूर्यनारायण परब्रह्मणे नमो नमः। श्री पद्मनिषाचार्य समेत सवितृ सूर्यनारायण परब्रह्मणे नमो नमः। यदमर्घ्यं समर्पयामि। ओम भूर्भुवस्सुवः ओम ह्रां ह्रीं ह्रूं ह्रैं ह्रौं ओम धनद्यमित्रमः आरोहणोत्तरान्धवं रुद्रोगं मम सूर्य हरिमाणं चनाशय ह्रां
ह्रां ह्रीं ह्रूं ह्रैं ओं मित्र रवि सूर्य भानुभ्यो नमः श्री पद्मनिषाछाया समेत सौत्र सूर्यनारायण परब्रह्मणे नमो नमः यदमर्घ्यं समर्पयामि ओं भूर्भुवः ओं ह्रौं ह्रः ह्रां ह्रीं शुके शमे हरिमाणं रोपनाकाशदद्मसि अथो हरद्रवे शमे हरिमाणं निदद्मसि ह्रौं ह्रः ह्रां ह्रीं ओं ककभूष हिरण्यगर्भमरीचेभ्यो नमः श्री पद्मनिषाछाया समेत सौत्र सूर्यनारायण परब्रह्मणे नमो नमः यदमर्घ्यं समर्पयामि ओं भूर्भुवः ओं ह्रूं ह्रैं ह्रौं ह्रः उदगादयमादित्योश्वेन सहसा सह द्विषन्तमह्यो रन्धजन्मो अहन्तु शतैरथो ह्रौं ह्रूं ह्रैं ह्रौं ह्रः आदित्य सवित्र अर्कभास्करेभ्यो नमः पद्मनिषाछाया समेत सौत्रसूर्यनारायण परब्रह्मणे नमो नमः यदमर्घ्यं समर्पयामि ओं भूर्भुवः ओं ह्रां ह्रीं ह्रूं ह्रैं ह्रौं ह्रः ह्रां ह्रीं ह्रूं ह्रैं ह्रौं ह्रः उद्यन्नर्जमित्रमः आरोहन्नोत्तरान्धुवं रुद्रोगं मम सूर्य हरिमानं जनाशय सुखे शमे हरिमानं रोपनाकाशदद्मसि अथो हरिद्रवे शमे हरिमाणं नदद्मसि उदगादयमादित्योश्वेन सहसा सह द्विषन्तमह्यो रन्धजन्मो अहन्त्वशतेरथो ओं ह्रां ह्रीं ह्रूं ह्रैं ह्रौं ह्रः ह्रां ह्रीं ह्रूं ह्रैं ह्रौं ह्रः मित्ररविसूर्यभानुकगभूष हिरण्यगर्भमरीचादित्य भो नमः श्री पद्मनिषाछाया समेत सवित्र सूर्यनारायण परब्रह्मणे नमो नमः यदमर्घ्यं समर्पयामि ओं भूर्भुवः ह्रीं ह्रूं ह्रैं ह्रौं ह्रः ह्रां ह्रीं ह्रूं ह्रैं ह्रौं ह्रः उद्धन्नद्यमित्रमः आरोहन्नोत्तरान्धुवं रुद्रोगमम सूर्य हरिमाणं जनाशय सुखे शमे हरिमाणं रोपनाकाशदद्मसि अथो हरिद्रवे शमे हरिमाणं निदद्मसि उदगादयमादित्योश्वेन सहसा सह द्विषन्तमह्यो रन्धजन्मो अहन्त्वशतेरथो ओं ह्रां ह्रीं ह्रूं ह्रैं ह्रौं ह्रः ह्रां ह्रीं ह्रूं ह्रैं ह्रौं ह्रः मित्ररविसूर्यभानुकगभूष हिरण्यगर्भमरीचादित्य सौत्रर्कभास्करेभ्यो नमः श्री पद्मनिषाछाया समेत सौत्र सूर्यनारायण परब्रह्मणे नमो नमः यदमर्घ्यं समर्पयामि ओं भूर्भुवः ओं ह्रां ह्रीं ह्रूं ह्रैं ह्रौं ह्रः ह्रां ह्रीं ह्रूं ह्रैं ह्रौं ह्रः उद्धन्नद्यमित्रमः आरोहन्नोत्तरान्धुवं रुद्रोगमम सूर्य हरिमाणं जनाशय सुखे शमे हरिमाणं रोपनाकाशदद्मसि अथो हरिद्रवे शमे हरिमाणं नदद्मसि उदगादयमादित्योश्वेन सहसा सह द्विषन्तमह्यो रन्धजन्मो अहन्त्वशतेरथो ह्रां ह्रीं ह्रूं ह्रैं ह्रौं ह्रः ह्रां ह्रीं ह्रूं ह्रैं ह्रौं ह्रः मित्ररविसूर्यभानुकगभूष हिरण्यगर्भमरीचादित्य सौत्रर्कभास्करेभ्यो नमः श्री पद्मनिषाछाया समेत सौत्रसूर्यनारायण परब्रह्मणे नमो नमः यदमर्घ्यं समर्पयामि एवं वृत्याहं द्वादशावृत्ताय वृतक्षया षण्मध्वः चतुस्रोतमः यदा शक्तिप्रजार्घं रविवारेण एवमर्घ्यं क्षमेन नमस्काराः श्री सांगसपरिवार समेत सौत्रसूर्यनारायण परब्रह्मणे नमो नमः।